పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాడా ఏపీడీ వసంతమాధవి పాల్గొని పిఠాపురం పరిసర ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి వివిధ అర్జీలను స్వీకరించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వివిధ అంశాలపై 74 అర్జీలు అందాయని, ఈ అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించామని ఈ సందర్భంగా పాడా ఏపీడీ వసంతమాధవి తెలిపారు. అర్జీదారులు వారి అర్జీల నమోదు, వాటి స్థితి గురించి సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్కు నేరుగా కాల్ చేయవచ్చునని తెలిపారు. కాగా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం దుర్గాడకు చెందిన కటారి కృష్ణ పాడా కార్యాలయానికి విచ్చేసి పాడా డిప్యూటీ వసంతమాధవికి వినతిపత్రం అందజేశారు. తనకు ఏ విధమైన పొలం గానీ, ఇంటి స్థలం గానీ లేదని, కానీ తన పేరు మీద 11 ఎకరాల భూమి ఉన్నట్లుగా ఆన్లైన్లో చూపిస్తూ ఉండడంతో తనకు ప్రభుత్వ పథకాలేమీ రావట్లేదని, తాను కటిక పేదవాడినని కన్నీరు మున్నీరయ్యారు. అలాగే అక్కడికే సేవలు కూడా వెళ్ళమన్నా ఇయ్యే జరిగితే అది భూమి తగాదులో ఉంది, ఆ భూమి మీకు ఇవ్వదు అని అతను అంటున్నాడండి. అందుగురించి ఏం చేయాలో తెచ్చిగా ఇలా చూస్తున్నాండి. అప్పుడే ఈ తల్లి వందనం డబ్బులు పట్టాకా నుంచి చూస్తున్నామండి. ఈ తల్లి వందకి లెటర్ పెట్టి నువ్వు అని అన్నారండి. అంటే లెటర్ పెట్టాక డబ్బులు పడతాయి అన్నారండి. మళ్ళీ మా ఊళ్ళో అందరిని అడుగుతున్నానండి. పంచాయతీకి వెళ్ళి పంచాయతీ కూడా టూ సచివాలయంలో కూడా అడిగినానండి. అడుగుతుంటే అలా అప్లికేషన్ పెట్టామండి, దానివల్ల మీకు డబ్బులు పడతాయి అన్నట్టుగా మాట్లాడి చెప్పారండి. మరి నేను వెళ్ళి చెక్ చేసుకోమన్నారని ఇంకా రాలేదని చెప్పారండి. అందుకనండి వచ్చానండి ఇక్కడికి. నా పేరు అండి వ్యవసాయం పని కూలి పని అండి సార్. కూలి పని బతకాలండి. ఇక తల్లి అని పెట్టండి. తల్లి పెళ్లి చేస్తండి. తల్లి పెద్ద హాస్పిటల్లో కాకినాడ పెద్ద హాస్పిటల్లో 2017లో అండి 28 డేట్ని చనిపోయిందండి ఆ పాప. అప్పటికి తల్లిదండ్రులు లేడండి. అలా నానమ్మ ఉంటే నానమ్మ కూడా మేము పెంచుకోమని మా చేతులు పెట్టేయారండి. అప్పటి నుంచి ఇలా పెంచుకుంటున్నామండి. తండ్రి కూడా చనిపోయా? తండ్రి మీ పేరు అసలు ఏ మూడు లేదన్నా చెప్పండి.